ఎక్కడి నుంచి వస్తున్నావురా? బయట నుంచమ్మా. అది తెలుస్తూనే ఉంది, ఎక్కడికి వెళ్ళావు? బయటికి వెళ్ళానమ్మా. స్మార్ట్ ఆన్సర్ అనుకుంటున్నావా? ఏంటది? ఇప్పుడు దిల్లు చేరకు ఫాల్ కుట్టించుకొస్తున్నానంటే సిగ్గులేదురా అని ఎగిరెగిరి తన్నుద్దో షూట్ చేస్తుందో. రే, నిన్నేరా అడిగేది, ఏంటది? నా షర్ట్ అమ్మా, డ్రై క్లీనింగ్ ఇచ్చి తెచ్చుకుంటున్నాను అంతే. వస్తాను. రే, ఏది డ్రెస్ చూపించు. ఏంటమ్మా మిడిల్ క్లాస్ వాళ్ళగా? ఇదేమైనా చీర చూపించడానికి? షర్ట్ వేసుకుని వచ్చాక చూపిస్తాను. బావా తెచ్చావా? ఏదైనా చూపించు. వద్దు, జిల్లు చెప్పింది విను. అరే అయ్యో, ఏంటి మొహంలో పెట్టావు? హెల్త్ బాలేదా? ఏయ్, నువ్వు నా షర్ట్ చూసేదేంటి? నీకేమైనా మెంటలా? చీరకు పాలు కుట్టించుకురామని పంపిస్తే షర్ట్ అంటావేంటి? ఇది ఇవ్వు. ఇవ్వు బావా. అమ్మా, ఓ అత్తయ్య చూసిందా? నీ ముందు పరువు పోతుందని బిల్డప్ ఇచ్చావా? ఓ సారీ సారీ. అత్తయ్య మీకు చెప్పనే లేదు కదూ, నా ఫ్రెండ్ గిరిజ అని మనలాగే బాగా బలిసిన ఏంటా డర్టీ లాంగ్వేజ్? అదే మనలాగా బాగా రిచ్ అన్నమాట. ఇవాళ నేను పెళ్లి, నేను వెళ్తున్నాను అత్తయ్య. నువ్వు ఒక్కదానే వెళ్తున్నావా? ఏరా, నువ్వు వెళ్ళట్లేదా? నేను తీసుకెళ్ళట్లేదు అత్తయ్య. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి మొగుళ్ళని, ఐ మీన్ హస్బెండ్స్ ని తీసుకురావద్దనుకున్నా. ఎందుకంటే కొంచెం సరదాగా, కొంచెం ఫ్రీగా ఉండొచ్చు కదా అని. ఏమంటారు అత్తయ్య? అది చాలా థ్యాంక్స్ అత్తయ్య, నాకు తెలిసి మీరు ఒప్పుకుంటారని. బాయ్ అత్తయ్య. ఆగో, నిజంగా వాళ్ళు రిచ్చేనా? గిరి మీద ఒట్టత్తయ్య? వద్దా? సరే నా మీద ఒట్టత్తయ్య. నిజంగా వాళ్ళు రిచ్చే. వస్తానత్తయ్య. ఆగు, వెనకాల అలా వెళ్ళడానికి నీకు సిగ్గులేదు? వెళ్ళు. నందు, గిరి ఏడి? మరి రూమ్ లోనే ఉన్నాడుగా. రూమ్ లో ఉన్నాడా? మరి పిలిస్తే పలకడే. గిరే, వాట్ మై సన్ను, ఉదయాన్నే డల్ గా ఉన్నావు? ఏం లేదులే నాన్న. ఏంటి హూ అన్నావు? అబ్బే ఏం లేదులే. లేదు లేదు, నువ్వెందుకు హూ అన్నావో చెప్పు. ఒరే చెప్తే నువ్వు చస్తావు. చావలే నన్ను చెప్పు. నందు, నేను ఎందుకన్నానో నీకు అర్థమైందా? వాడికే అర్థమైంది, కానీ కవర్ చేస్తున్నాడంతే. నిజంగా నాకు తెలీదమ్మా. ఓకే, లీవ్ ఇట్. మన ఇల్లంతా ఇవాళ చాలా పీస్ఫుల్ గా ఉంది కదా, కానీ వీడికి మాత్రం చాలా అంధకారంగా ఉంది. హలో మాస్టరు, వెటకారం ఆపండి. వెటకారం కాదురా, నిజం. తరతరాలుగా యుగ యుగాలుగా పెళ్ళమనేది ఊరెడితే ఆ కిక్కే వేరనేది రుజువు అవుతూనే ఉంది. కానీ నువ్వు భర్త జాతికే కళంకం తీసుకొచ్చేలా మొహం వేళ్లాడేసుకుని తిరుగుతున్నావు. ఏంటి భార్య ఊరెళ్ళిపోతే అంత హ్యాపీగా ఉంటుందా? ఏ, నీ కోడలు బయటకెళ్తే నువ్వు రిలీఫ్ గా ఫీల్ అవుతావు లేదా? ఇది ఎలాంటిదే. అది వేరు ఇది వేరు. అసలు భార్య అనేదే లేకపోతే భర్త అనే మాట వచ్చేది కాదు. వెరీ గుడ్. స్పూను అంటే చెంచా, చించికి చికి చిక్, హ్యాండ్ పెక్ట్ ఫెలో. దాని అర్థం తెలుసా? భార్య విధేయుడు, భార్య చెప్పు చేతల్లో నడిచేవాడు అని. ఎందుకు నన్న పొద్దున్నే మీ గురించి మీరే చెప్పుకుంటారు. యాకచ్చి, ఇవాళ మీరేం ప్రోగ్రాం పెట్టుకోవద్దు. ఏం లేదు, మా కోడలు వాళ్ళ ఫ్రెండ్ పెళ్లికెళ్ళింది. మీరు మా ఇంటికి వచ్చేస్తే హ్యాపీగా టైం పాస్ చేయొచ్చు. డోంట్ మిస్ ఇట్, ఓకే? హరి హరి హరి, ఏంటమ్మా? మీ నాన్న ఎక్కడా? ఏమో తెలీదమ్మా. ఇప్పుడు మా ఫ్రెండ్ క్యాచీ వాడు వస్తున్నారు. ఇవాళ ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటారు. ఎందుకట? మీరెక్కడికి వెళ్ళారు? లోపలే ఉన్నాను నందు. మరి పిలిస్తే పలకరే? వినబడాలే. వాట్? వీడికి వినిపించింది మీకు వినిపించకపోవడం ఏంటి? వాడు బాత్రూమ్ లో లేడు కాబట్టి. సరే సరే, మా ఫ్రెండ్ క్యాచీ వాడు వస్తున్నారు. ఫుల్ డే ఇక్కడే ఉంటారు. సరదాగా టైం స్పెండ్ చేస్తాం. ఇందాకే విన్నాను. అవును, ఈ సర్వెంట్ ఏంటి ఇంకా రాలేదు? గిరి, ఏంటమ్మా? ఏంట్రా అంత చిరాగ్గా ఉన్నా? ఈడి పెళ్ళం బయటికి వెళ్ళింది కాబట్టి. హరి, ఏంటా లాంగ్వేజ్? మిడిల్ క్లాస్ వాళ్ళలా అను. గిరి, వైఫ్ అంటే ఎఫెక్షన్ ఉండొచ్చు, కానీ ఎదుటి వాళ్ళ ఎఫెక్షన్ ని కనిపెడితే చాలా చీప్ గా కౌంట్ చేస్తారు. అండర్స్టాండ్? అస్సలు అర్థం కాల. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రా మై సన్ను.
నీ భార్య మీదున్న ప్రేమ నువ్వు బయటికి చూపిస్తే చూసే వాళ్ళందరూ నిన్నొక యథవ కింద జమ కడతారు అంటోంది మీ అమ్మ. Am I right? గిరి వాళ్ళు వచ్చే టైం అయింది. టేబుల్ మీద యాపిల్స్ ఉన్నాయి, కట్ చెయ్. వెళ్ళరా. నందు, నాకు గొప్ప థాట్ వచ్చింది. ఏంటది? విన్నాక నువ్వు కష్టం అనకూడదు. మరి దీన్ని ఏమంటారో భారీ మాట విందామనరా? అక్కడికే వస్తున్నాను రా మై సన్ను. నందు, నువ్వు నీ ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటే నేను వాడు మంచినీళ్ళు అవి మీకు తీసుకురావాలా? అవసరం లేదు, సర్వెంట్ వస్తుందిగా. వస్తుంది కదా. సో పెళ్ళం ఊరెళ్తే ఎలా ఎంజాయ్ చేయాలని నేను ప్రాక్టికల్ గా వాడికి నేర్పిస్తాను. అఫ్ కోర్స్ విత్ యువర్ పర్మిషన్. వేలు కట్టయింది నాన్న. చేసుకో ఫస్ట్. ఇది అయ్యో బాగా కట్టయిద్రా. రా నీకు ప్లాన్ చెప్తాను. రా జాగ్రత్త జాగ్రత్త. నువ్వు పెడుతుందా? నాన్న, వేలుకు బ్యాండేజ్ చేయడం కూడా ఒక ప్లానేనా? నో మై సన్ను, చెప్తా ఉండు. మందేరా, మందు పాత్ర చూసినట్టు అంతలా అరుస్తావు ఎందుకు? అమ్మ తిట్టుదేమో నాన్న. ఓ మై సన్ను, ఇప్పుడు అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి కాకి గోల్ చేస్తారు. మనం నో అనగలమా? అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నప్పుడు మన ఇద్దరం దీంతో ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు దిల్లు కూడా ఉంటే బాగుండేది నాన్న. నిన్ను బాగు చేయడం ఎవ్వరి వల్ల కాదురా. సరే, దాని సంగతి వదిలే. ఓ మై సన్ను, నీకు ఒక జీవిత సత్యాన్ని మందు కొట్టక ముందు చెప్తాను, విను. ఏంటి? భార్యనెప్పుడు అతిగా ప్రేమించుకో. ఏమవుద్ది? ప్రేమిస్తే నువ్వే బాధపడాల్సి వస్తుంది. గ్లాసులు అవి ఏవిరా? కిందనే తీసుకురానా? వదిలే, ఒకేసారి తెచ్చుకుందాం. నువ్వు రెస్టారెంట్ కి ఫోన్ చేసి అక్కడ చికెన్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని పంపించమని చెప్పు. అలాగే నాన్న. ఓ మై సన్ను, ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయాలరా. ఇలాంటప్పుడు భార్య పక్కన ఉందనుకో, ఒక సన్నటి తెర అడ్డుగా ఉన్నట్టు. అదే లేదనుకో, యు ఆర్ టోటలీ ఫ్రీ. నువ్వు కేక నాన్న. ఓకే ఓకే. ఒరే, కాచాయిని వాళ్ళు వచ్చిన తర్వాత మనం మందు స్టార్ట్ చేద్దాం. ఒకవేళ వాళ్ళు రావడం లేట్ అయితే త్వరగా రమ్మని మనమే కాల్ చేద్దాం. Now you are my son. బండి సొంతదా? రోజుకి ఎంత గిట్టుబాటు అవుతుంది? అబ్బా, 5,000 అంటే 50,000? అయితే తొందరలోనే నాలాగా కోట్లు సంపాదించేవాడు అవుతావు అనమాట. ఏంటి ఇలా చూస్తాడు? వినబడలేదేమో, లేకపోతే వీడికి కూడా నాకు వినపడదు అని తెలిసిపోయిందా? ఇదిగో ఆ పళ్ళ దుకాణం దగ్గర ఆపు. ఎంత డజను? 200 సార్. ఏంటి 100 రూపాయలా? కాదు సార్, 200. ఏంటి ఒకసారి చెప్తే వినిపించదు అనుకున్నావా? మరి 100 ఏంటి? 100 కాదు సార్, 200. హార్ని 20 రూపాయలా? డజన్ యాపిల్స్ 20 రూపాయలు అయితే ఎట్టా బతుకుతావు? అంటే వ్యాపారం చేస్తావు, ఎట్టా డబ్బు సంపాదిస్తావయ్యా? సార్ 200. 200? బేరాలు ఆడకూడదు. మనం ఇప్పుడు కోట్ల ఆస్తున్న చెల్లెమ్మ ఇంటికి వెళ్తున్నాం. రిచ్ గా ఉండాలి. ఇదిగో ఓ డజని. ఓకే సార్. ఇదిగో 500. తీసుకోండి సార్. చిల్లర ఉంచుకో. నేను ఇప్పుడు కోట్ల ఆస్తున్న మా చెల్లెమ్మ ఇంటికి వెళ్తున్నాను. చిల్లర తీసుకుంటే చీప్గా ఉంటది. చిల్లర తీసుకోమంటే చీప్గా ఉంటది అంటాడేంటి? వీడోడో తిక్క చోటలాగా ఉన్నాడే. ఏరా, నన్ను తిక్క చెవిటోడు అంటావా? చెవిటోన్నారా?
కానీ దిక్కోడు మాత్రం కాదు. ఇదిగో నీ దిక్కోడు చెప్పుకో. నా డబ్బులు ఏంటి సార్ ప్లీజ్ సార్ నా డబ్బులు ఏంటి సార్ 100 సార్లు సారీ చెప్తావా? నా డబ్బులు ఏంటి సార్ ప్లీజ్ సార్ నా డబ్బులు ఏంటి సార్ ఒక్కడు కూడా బాధ్యత లేకుండా పోయింది. నీ పేరేంటి? వీడొకడు ఏది అడిగినా తలకే ఊతాడు. అన్నయ్య బలివుడి పంపించలే. ఏంటి ఇంకా సర్వెంట్ రాలేదు? చిచి, వీళ్ళ మాటలు అస్సలు వినకూడదు. ఓ 10 minutes లేట్ వస్తానంది సరేనన్నాను. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళ యాటిట్యూడే ఇంత. నందు వాళ్ళని మిడిల్ క్లాస్ వాళ్ళు అనుకోలేమో. మీరు మాట్లాడకండి. నేను అసలు చాలా ఇరిటేటెడ్ గా ఉన్నాను. గిరి, ఏంటమ్మా? సూపర్ మార్కెట్ కి కాల్ చేసి స్నాక్స్ సాఫ్ట్ డ్రింక్స్ తీసుకురమ్మని చెప్పు. ఎన్ని తెమ్మంటావమ్మా? లెక్కలేంటి మిడిల్ క్లాస్ వాళ్ళలాగా? 1000 కూల్ డ్రింక్స్ చెప్పరా, రిచ్ గా ఉంటుంది. ఎంతేమో 300 మాట్లాడొచ్చు కదరా. మీ అక్క మాట్లాడుతుందా? మాటలు రావా? అనవసరంగా శాంతిని తిట్టానే, అది చాలా మంచిది. ఇదిగో 300. చెల్లమ్మా చెల్లమ్మా చెల్లమ్మా, నాకేం తెలుసు. వచ్చేసాడు. చెల్లమ్మా బాగున్నావా? ఇదిగో ఈ యాపిల్స్. చెల్లమ్మ ఇంటికి వచ్చినప్పుడు రిచ్ గా రావడం నా బాధ్యత. ఇదిగో బాగా కూడా కోసిపెట్టు. ఏంటి అందరూ మౌనంగా ఉన్నారా? చిట్టలేది పెళ్లికెళ్ళింది. ఏంటి ఊరేసుకుందా? నేను అనుకుంటూనే ఉన్నా, ఇలా బాధ్యత లేకుండా మొఖాలు మార్చుకున్నప్పుడే ఏదో జరుగుంటుంది అనుకున్నా. మావయ్య అది కాదు, నందిని. లేడి పిల్లలా చెంగు చెంగున తిరుగుతూ ఉండేది. పొట్ట పెట్టుకున్నారు కదా, కొడ ఊపిరితో ఉందేమో. ఎక్కడుందో చిట్టల్లి 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 చిట్టుతల్లి చిట్టల్లి గాజు ముక్కలు. అర్థమైంది. చిట్టి తల్లి ఎక్కడా అని అడిగితే పొంతలు లేకుండా సమాధానం చెప్పారు. ఇక్కడేమో గాజు ముక్కలు. అంటే రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెల్లెల్ని వాళ్ళ అత్తగారు ఏడిపించినట్టు వీళ్ళు మా చిట్టి తల్లిని హింసించారనమాట. ఈయన ఒకటి చెప్తే ఇంకోటి అర్థం చేసుకుంటాడు. మాలకం అంతేరా పత. మావయ్య హంతకులు, మా చిట్టి తల్లిని చంపేసిన హంతకులు మీరు. అక్కడ ఊరేసుకుందని పెద్ద మనిషి చెప్పారు. ఇక్కడేమో గాజులు పగిలిపోయినాయి. ఇక్కడ కొట్టి అక్కడ ఊరేసారు. అయ్యో, దాన్ని మేము ఊరి తీయడం ఏంటి? అదే మమ్మల్ని ఊరి తీసే రకం. మాట్లాడుకో. జుట్టుకు రంగేసుకోకుండా ఉన్నప్పుడే అర్థమైంది నువ్వెంత గుండెలు తీసిన బతువా. అదే నా జుట్టుకి దానికి సంబంధం ఏంటి? బుర్ర తక్కువ వెదవలు అంతేరా. ఏంటి నన్ను బుర్ర తక్కువ ఎదవా అంటావా? మా చిట్టి తల్లిని చంపేసిందే కాక నన్ను బుర్ర తక్కువ ఎదవా అంటారా? మీరు హంతకులే కాదు, బాధ్యత లేని మనుషులు కూడా. పెళ్ళిని తాలి కట్టినట్టు సైగ చేసి చెప్తే ఊరేనా అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఉంగరం పెట్టినట్టు చెప్తా. ఏంటి బాబు కొడుకులిద్దరు గుసగుసలా ఇంత గట్టిగా మాట్లాడితే వినిపించలేదు. మరి ఇందాక గుసగుసగా బుర్ర తక్కువ వెదవంటే ఎలా వినిపించింది? అదిగో మళ్ళీ బుర్ర తక్కువ ఎదవా అన్నావు. నాన్న ఈయనకి మొత్తం వినిపిస్తుంది, కానీ వినిపించినట్టు యాక్ట్ చేస్తున్నాడు. అంతేనంటావా? బావా, వినిపించినట్టు నటించి ఎందుకు మా ప్రాణాలు తీస్తావు? ఏంటి అదనపు కట్నం కావాలా? చూడు ఎంత సిగ్గు లేకుండా నడుస్తున్నావు. అసలు నువ్వు పెద్ద మనిషి బాధ్యతుందా? నాన్న నేను తిడితే బాగుండదు కానీ నువ్వు తిట్టినా నువ్వు ఉండరా. అది కాదు బావా, పైకేమో పెద్ద మనుషులు, లోపలేమో హంతకులు. ఇక్కడేమో గాజు ముక్కలు, అక్కడేమో ఉరి. గట్టిగా మాట్లాడితే మీ అమ్మకి వినిపిస్తుందేమో. తీగలాగితే ఇంకా కదులుతుంది. అయితే మెల్లిగా తిట్టినా వినిపిస్తుందేమో. వినిపించాలని కదా. అదిగో
మళ్ళీ ఏదో గూడు పుటాన్ని చేస్తున్నారు. ఏంట్రా నీ మొహం కూడుకుంటానే? ఏంట్రా నీ ముఖం గూడు పుటాని అంటా? నీకేం అన్యాయం చేశావు? నా చిట్టి నిన్న ఫ్రెండ్ వాసుగారు నీకు దండం పెడతారా? నువ్వు ఉండరా, నేను ఒక్కడైతే బలైపోతాను. నా వల్ల కాదు నాన్న. నా మాట వినరా. వెళ్ళండి. ఓ మై సన్ను. వద్దు నాన్న. ఎక్కడికి పోయింది? అక్కడే మందు సెటప్ ఉంది. మళ్ళీ ఏమంటాడు? పద పద. చిట్టుకల్లి నిన్ను చంపి మందులో సోడా కలుపుకున్నట్టు నీ రక్తం మా నాన్న అరే అంటావేంటి? సొంత మామగారిని పెట్టుకొని పిల్లలిచ్చి సాయి గాడితో ఘనంగా 600 మందికి లడ్డు జాంగ్రీ స్వీటు బూందీ పులిహార 6 రకాల వెజ్ 6 రకాల ఆపను. నా చిట్టి తల్లి బతుకొచ్చేదాకా ఆపను. ఏం చేద్దామంటావా? తిడితే వినిపిస్తుంది. ఏం చేయాలో ఏమనాలో అర్థం కావట్లేదు నాన్న. మర్డర్ చేసి ఎక్కడికైనా పారిపోవాలని చూశాను, కానీ దర్జాగా ఇలా మందు తాగేవాళ్ళు మిమ్మల్ని చూస్తున్నాను. మిమ్మల్ని ఎలా వదలను? బాబా ఫోన్ 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 తీసుకో. ఫోన్ ఎందుకు? మర్డర్ చేసి మళ్ళీ ఫోన్ ఎత్తమంటే సిగ్గులేదు నీకు? నాన్న చంపేనా? చంపారా? చంపారా అర్జెంటుగా నేను ఒక పెగ్గు కొట్టాలి. మహాలక్ష్మి లాంటి కోడల్ని పొట్టను పెట్టుకున్నది కాక తీరిగ్గా పొందేస్తూ కూర్చున్నావా? మిమ్మల్ని ఇలా కాదు, ఇలా కాదు. జరగండి. చిచి, బుజ్జమ్మ ఎంత పనిచేసింది. ఆ ఇడియట్ ని మాన్పించేసేయాలి. దాని సంగతి తర్వాత. వదలను. ఈయనేంటి న్యూసెన్స్ చేస్తున్నాడు? ఆధారాలు దొరకకుండా తుడిచేస్తున్నావా? కొడుకు మీద ఉన్న ప్రాంతం పోలీసుకు దొరకకూడదని ఉద్దేశంతో తుడిచేస్తున్నావు. నీ మొగుడేమో మర్డర్ చేసి తీరిక మందు కొడుతున్నాడు, నువ్వేమో ఆధారాలు తుడిచేస్తున్నావు. ఏం ఫ్యామిలీ అమ్మ మీది? ఇవాళ వీడు చావు గ్యారంటీ. ఏంటి? నా చావు కూడా గ్యారంటీ? చెల్లమ్మ చూసావమ్మా, చెల్లమ్మ అని ఎంత బాధ్యతగా నేను పిలిచేవాడో నీకు తెలుసు కదా. అలాంటిది వీడిని ఎలా చేసుకున్నావు? ఏంటి నాన్న వీడు అనేది? మెట్లో రా వదిలే. ఏంటి నేను మెంటలో ఉన్నా? హరి, ఏంటి న్యూసెన్స్? ఆ గిరి నందినికి ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మను. స్విచ్ ఆఫ్ వచ్చిందమ్మా. వీడు రాగానే చేశాను. వీడా? నన్ను వీడు? చెల్లమ్మ, మీ ఆయన నన్ను మెంటలోడు అన్నాడు, నీ కొడుకు వీడు అన్నాడు. నువ్వు కూడా ఏదో అనే ఓ పని అయిపోద్ది. నా చిట్టు తల్లిని పొట్టను పెట్టుకున్న మీరు. హరి, పొట్టను పెట్టుకోవడం ఏంటి? నందు, ఇప్పుడు ఈ ట్రాన్స్లేషన్ అవసరమా? అదిగో ముందు ఆ ఫోన్ సంగతి చూడు. చెప్పు. అవసరం లేదు, నాతో మాట్లాడవలసిన అవసరం లేదు. హరి, నువ్వు హరి అన్నా నారాయణ అన్నా పుణ్యం రాదమ్మా. నువ్వు కోడల్ని హత్య చేసిన విషయం వాళ్ళకే తెలుసు. ఆ పాపం ఊరికే పోదాం. అబ్బా, ఈ గొడవ చాలదా? మధ్యలో ఆ గొడవ ఏంటి? మాట్లాడితే మాట్లాడు, లేకపోతే దాని నోట్ నొక్కు. క్యాచి, ప్రోగ్రామ్ క్యాన్సిల్. ఐ కాల్ యూ లేటర్. మిమ్మల్ని ఊరికే వదలను. చూస్తూ ఉండండి, మీ సంగతి చెప్తాను. వందే చెప్తాను. వీడు ఎంత మెంట్లో నాన్న. వాడి గొడవ అలా వచ్చరా? అయినా ఏవి వినిపించకుండా ఒక తిట్లు మాత్రం వినిపించడం ఏంట్రా? అర్థం కావట్లేదు. అమ్మ చాలా అప్సెట్ అయినట్టుంది. ఏం చేస్తుందేమో. అవునవును. నందు నందు అమ్మా, నందు, ఆర్ యు ఆల్ రైట్? వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్? అతను క్రియేట్ చేసిన న్యూసెన్స్ చూసి ఆల్ రైట్ అని ఎలా అడుగుతున్నావు? అమ్మా కూల్, అతను వెళ్ళిపోయాడులే. అవునవును, మీ అంతు చూస్తానని వెళ్ళిపోయాడు. నాన్న, నీకెప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా? వాట్? అతను మన అంతు ఐ మీన్ ఎండ్ చూస్తానన్నాడా? హౌ డే! నందు వదిలే, వాడు పిచ్చి నాకు. ఏంటా డర్టీ లాంగ్వేజ్? ఎక్కడో కాదు డర్టీ లాంగ్వేజ్ వస్తుంది. ముందు ఆ తుపాకీ అక్కడ పెట్టు. నాన్న, గన్ అయినా అను, రివాల్వర్ అయినా అను. తుపాకీ ఏంటి మిడిల్ క్లాస్ వల్ల అమ్మ కోపం వస్తుంది. చంపేస్తాను. వాడు పెట్టే టార్చర్ కన్నా మీ ఇద్దరు పెట్టే టార్చరే ఎక్కువ అయిపోతుంది. హరి, do one thing. చెప్పనందో. నందినికి ఫోన్ చేసి ఆ పెళ్లి నుంచి అంటే వాళ్ళ పుట్టింటికి వెళ్ళమని చెప్పు. అతను మిస్సెస్ నాకు సారీ చెప్పే వరకు నందిని అక్కడే ఉండమని చెప్పు. నా యుగో బాగా హర్ట్ అయింది. నందు పాపం అమ్మడు. పాపం అమ్మడు. షట్ అప్. అమ్మడు లేదు, పాపడు లేదు. డూ వాట్ ఐ సే. అలాగే నందు, చెప్తాను. ఏమైంది? దోమగిచ్చింది. నా తుపాకీ ఇవ్వు. అక్కర్లేదు. నందు నందు వద్దు నందు.
నందు వద్దు, అసలే కోతి ఇప్పుడు స్కాచ్ తాగింది. నీ చేతిలో తుపాకీ లాక్కుని తుపాకీ కాదు, రివాల్వర్. ఏదో ఒకటి. నందు నందు ఏంటి నన్ను కూడా చంపాలని చూస్తున్నావా? అంత భయపడేవాడు ఎవరు లేరు ఇక్కడ. అరే మంచి వాళ్ళని, బాధ్యత తెలిసిన వాళ్ళని పిల్లనిస్తే దాని గొంతుకు వస్తారా? టాటా బిర్లాల మించిన సంబంధాలు వచ్చాయి ఇక్కడ. వాళ్ళని కాదని మీ ఇంట్లో ఇస్తే తగిన శాస్త్రం జరిగింది. ఉండండి, 5 నిమిషాల్లో మిమ్మల్ని తేల్చేస్తా. నందు ఈయనకి నెమ్మదిగా తిడితే వినిపిస్తోంది. అందుకనే నెమ్మదిగా అమ్మడు తన స్నేహితురాలు పెళ్లికెళ్ళిందని చెప్తాను. ఆ పని చేయండి నాన్న. ఉండు బావా, ఇట్లా అమ్మడు తన స్నేహితురాలు పెళ్లికెళ్ళింది. చిట్టి తల్లిని నేను చంపలేదు అని గొంతు చిరుచుకుని అరిచినా నన్నవాడు ఎవడు లేడు ఇక్కడ. నందు చంపే, ఇతను చంపే. ఈ తుపాకీతో షూట్ చేస్తారే. నన్ను చంపేమంటున్నావా? ఓరి పెద్ద మనిషి, చిట్టి తల్లిని పొట్టను పెట్టుకున్నావు, అయినా నీకు రక్తదాహం తగ్గలేదా? హరి, you do one thing. చెప్పు నందు. అమ్మా ఈయన గదిలో పెట్టి తాళం వేసి అత్తని పిలిస్తే ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్పాను. వద్దు నందు, ఇతన్ని టచ్ చేసావనుకో నన్ను కూడా చంపడానికి ప్రయత్నించారని చెప్తా. మీరెన్ని మంత్రాలైనా చేయండి, తప్పించుకోలేరు. ఈయన చూస్తుంటే అసలు మందు తాగినట్లేడే. రారా, వచ్చి తాగించు. వద్దు నాన్న. హరి, ఇన్స్పెక్టర్ చెల్లమ్మా, ఇదిగో ఈ ముగ్గురే నా చిట్టి తల్లిని పొట్టను పెట్టుకున్నారు. వీళ్ళ ముగ్గురికి ఒకే తాడుతో ఊరేసేయండి. సెక్స్ చేసేది పోలీసులు కదరా తెక్కనాయాల. తిక్కనాయాలా చూసావా చెల్లమ్మా? నీ కళ్ళ ముందే సొంత మామను పట్టుకుని తిక్కనాయాలా అన్నాడు. ముందు అడిగేసే ఉరి. ఏ కనక నువ్వా? మేడం మీరా? నమస్తే మేడం. చెల్లమ్మా, నో డబ్బుతో కందిపప్పు కొనొచ్చు, చింతపండు కొనొచ్చు, బీరకాయ కొనొచ్చు, వంకాయ కొనొచ్చు. చట్టం ఎక్కడా కొనలేవు. అసలు వీళ్ళ మ్యాటర్ ఏంటి మేడం? మా కోడలు పెళ్లికి వెళ్ళింది. ఇది జరిగింది. అలాగే చెల్లమ్మా, నువ్వెన్ని చెప్పినా ఈ చెల్లెమ్మ నమ్మదు. ఇదిగో నా చిట్టి తల్లిని చంపి ఎలా పార్టీలు చేసుకుంటున్నారో ఇల్లు. నేను వచ్చేసరికి ఈ అబ్బా కొడుకులు ఇద్దరు తాగుతూ నవ్వుతూ ఉన్నారు. అది కాదు, విషయం ఏంటంటే ఏంటి వీళ్ళు 10 లక్షలు ఇస్తారు, 5 లక్షలు పంచుకుందాం అంటావా? కర్తవ్య సినిమాలో విజయశాంతి అనుకున్నాను, కానీ ఇంత లంచగొండ అనుకోలేదు. మేడం లోపలేమంటారా? మేడం గారు రిలేషన్ కదా. ఆగు. ఇన్స్పెక్టర్ చెల్లమ్మా, ఏంటి మీ కానిస్టేబుల్ నాకు 5 లక్షలు వేస్ట్ అంటుంది కదా? వీళ్ళ దగ్గర కోట్లు ఉండొచ్చు, కానీ నీచమైన కొడుకు ఉండడం తెలుసుకుంటే బాగుంటది. చెల్లమ్మా ఊరుకో, ఫోన్ తీసుకో. వాట్ ప్రాబ్లం నాకు కాదు, నీకు చెవులు బాగా పని చేస్తాగా. నన్ను క్షమించాలి. నువ్వు మొన్న చిట్టి తల్లిని మీ ఇంటికి పంపించినప్పుడు శాంతితో నన్ను వద్దు అన్నావుగా, అప్పుడు నాకు బాధ అనిపించింది, బాగా కోపం వచ్చింది. ఇదిగో ఇప్పుడు నీకు వచ్చింది చూడు, అంత కోపం వచ్చింది. అది చెప్పడానికే ఇంత నాటకం ఆడా. ఇన్స్పెక్టర్ చెల్లమ్మ, సారీ చెల్లమ్మ, It's okay. ఏమనుకోద్దే. పద. బావా సారీ బావా. బావా మందేద్దామా? అయ్యో దేవుడా దేవుడా దేవుడా